భరణి ప్రభంజనం అని చెప్పాలి. ఎందుకంటే భరణి గారు అయితే సెకండ్ టాస్క్ అయితే విన్ అయ్యారనమాట, బాగా ఆడి. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి మనకి బుధవారం రోజులు తనుజ గారు విన్ అయ్యి లీడర్ బోర్డులో టాప్లో ఉన్నారు. ఇప్పుడు సెకండ్ విన్ అయింది భరణి గారు కాబట్టి ఆయన కూడా లీడర్ బోర్డులో సెకండ్ పొజిషన్లో ఉంటారు. అండ్ వీళ్ళిద్దరూ ఓటు అప్పీల్కి జనాల్లోకి అయితే వెళ్తారనమాట. అండ్ భరణి గారు ఎలా విన్ అయ్యారంటే సెకండ్ టాస్క్ వచ్చేసరికి రిలేటెడ్ టు చైన్స్ అండ్ పజిల్స్ టైప్ ఆఫ్ టాస్క్ అనమాట. మనకి ప్రోమో చూస్తే కన్ఫర్మ్ క్లారిటీ వచ్చింది. సో ఈ టాస్క్లో వచ్చేసరికి ఆఖరి వరకు ఎవరు ఉన్నారో వాళ్ళు విన్ అవుతారనమాట. ఫస్ట్ ఎవరు అవుట్ అవుతారో వాళ్ళైతే ఓడిపోయినట్టు అనమాట. సో లాస్ట్ వరకు ఉన్న వాళ్ళు విన్ అవుతారు ఈ టాస్క్లో. సో ఫస్ట్ అవుట్ అయింది మన సంజన గారు, సెకండ్ అవుట్ అయింది తనూజ గారు, థర్డ్ అవుట్ అయింది సుమన్ శెట్టి గారు, ఫోర్త్ అవుట్ అయింది మన డిమోన్ పవన్ గారు, ఫిఫ్త్ అవుట్ అయింది మన ఇమాన్యుయల్ గారు అనమాట. అండ్ లాస్ట్ వరకు ఉన్నది మన భరణి గారు. సో అందుకే ఈ రెండో టాస్క్లో భరణి గారు అయితే విన్ అయ్యారనమాట. సో భరణి గారు వచ్చేసరికి లీడర్ బోర్డులో సెకండ్ పొజిషన్లోకి వెళ్ళారు. భరణి గారికి తనూజ గారిని ఇద్దరిని గార్డెన్ ఏరియాలోకి పిలిచి ఆడియన్స్తో ఇంటరాక్షన్ పెట్టారు. సో ఆడియన్స్ అనేవాళ్ళు తనూజ గారిని సెలెక్ట్ చేసుకున్నారు అనమాట ఓటు అప్పీల్కి. భరణి గారు అయితే ఇంట్లోకి వెళ్ళారు. సో అది భరణి గారు అయితే ఈరోజు విన్ అయ్యారనమాట.